హైదరాబాద్ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్లో ఈరోజు ప్రభుత్వ వైద్యులందరూ కూడా శాంతియుత నిరసన చేపట్టారు. ఏదైతే ప్రభుత్వానికి గత 2 సంవత్సరాల నుండి కూడా వేతనాలు సరైన సమయంకి ఇస్తలేరంటూ అటు సెకండరీ హెల్త్గా కన్వర్ట్ చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. అటు వైద్య విధాన పరిషత్లో ఉన్న ప్రతి ఒక్క డాక్టర్స్ కూడా శాంతియుతంగా నిరసన చేపట్టారు. రానున్న అసెంబ్లీ సెషన్లో కూడా శాంతియుతంగా వాళ్ళు డిమాండ్ ఏంటిదనంటే ఈసారి తెలంగాణ సెకండరీ హెల్త్ పరంగా కూడా ట్రాన్స్ఫర్ చేయాలి, దానికి నూతనంగా జీవో ఇవ్వాలి, లేకపోతే ఆర్డినెన్స్ ద్వారా అయినా కూడా చేయాలంటూ కూడా వాళ్ళు ప్రధాన డిమాండ్ చేశారు. సింగరేణి వాలంటరీ కార్మికులకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు సింగరేణి యాజమాన్యం కానీ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చి వారు విధుల్లోకి చేరాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. ఎవరైతే వారు వాలంటరీ రిటైర్మెంట్గా తీసుకున్నారు అంటే ఒకరికి హార్ట్ ప్రాబ్లం, మరొకరికి కాలు లేకపోవడం, కంటి చూపు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వారికి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చి ఫిట్ టు ద సేమ్ జాబ్ అని ఇలాంటి సర్టిఫికేట్స్ ఇచ్చి విధులకు రమ్మంటున్నారు. ఏదైతే వాళ్ళు వాలంటరీ తీసుకున్న తర్వాత కూడా అంటే వాళ్ళ కొడుకులకు వారసత్వంగా ఉద్యోగాలు ఇవ్వాలంటూ కూడా ఏదైతే హరీష్ రావు డిమాండ్ చేశారు. అంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు సింగరేణి పైన శ్రద్ధ చూపించి వారికి కారుణ్య నియామకాలు కానీ వారసత్వ ఉద్యోగాలు కానీ ఇలాంటి అనేకమైన సంక్షేమ పథకాలు వారికి పెట్టి వారిని సింగరేణిలో ముందందించాడు. ఇంకో మరే విధంగా చూసుకుంటే సింగరేణి ప్రైవేట్ వ్యక్తులకు కూడా ధారాదత్తం చేసే పరిస్థితి కూడా ఉందని కూడా హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు.